స్వామివారు గరిమరెడ్డి అచ్చమ్మగారిని కలుసుకునుట. ఆనంద భైరవయోగికి బ్రహ్మోపదేశం చేసిన అనంతరం వీరప్పయాచార్యులు హరిహరపురమును వదిలి హంపి, విరూపాక్షం, అహోబిలం, మహానంది, ఓంకారం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి బనగానపల్లె చేరుకున్నారు. అదొక చిన్న గ్రామం. స్వామివారు గరిమరెడ్డి అచ్చమ్మగారి ఇంటికి చేరుకున్నారు. ఆ రాత్రంతా ఆమె ఇంటి ముందున్న గట్టుపై పవళించారు. తెలతెల వారుతుండగా నిత్య గృహకృత్యాల నిమిత్తం ఇంట్లోంచి బయటికి వచ్చిన అచ్చమ్మగారు గుమ్మం బయట గట్టుపై పిచ్చివాని వలె కూర్చుని ఉన్న వీరప్పయాచార్యుల వారిని చూచి ఆశ్చర్యపోయారు. స్వామివారు ప్రసన్నంగా చూసి, అమ్మా, నన్ను వీరప్పయాచార్యులంటారు. మాది బ్రహ్మాండపురము. ఈ గ్రామములో నీవు శ్రీమంతురాలివని తెలిసి వచ్చాను. మీకు ఇష్టమైతే నేను మీ గోవులను కాస్తాను. రోజూ నాకు పట్టెడన్నము మాత్రము మూటకట్టి ఇవ్వండి. మీ ఇంట మాత్రం భోజనం చేయను అని చెప్పారు. అచ్చమ్మగారు స్వామివారిని తన ఇంట్లోకి తీసుకునిపోయి ఉండటానికి వసతి చూపించి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ మరునాటి ఉదయాన్నే అచ్చమ్మగారు రాగి సంకటి ముద్దను గుడ్డలో మూటకట్టి, స్వామి, ఇదిగో సంకటి మూట. ఇదే మీకు భోజనం. ఇక మీరు గోవులను మేతకు తోలుకుపోండి అని చెప్పి సంకటి మూట చేతికిచ్చింది. స్వామివారు ఆ మూటను భుజాన వేసుకుని ఆలమందలను రవ్వలకొండ వైపు తోలుకుని వెళ్లారు.